నమస్తే. ఈ 69 న్యూస్ స్వాగతం. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతిపక్ష పార్టీల నాయకులపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ హక్కు అని, అయితే కలెక్టర్ ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపైనే కేసుల బెదిరింపులు, అవమానకర వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పార్కింగ్ సమస్య, దళిత బీసీ మహిళల ఉపాధి, ఇసుక మట్టి తరలింపుపై ఆంక్షలతో ట్రాక్టర్ యజమానులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించినందుకే సిపిఎం నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. అలాగే జనగామ పట్టణంలోని సర్వే నంబర్ 401 భూ వివాదంలో సిపిఎం నాయకుడు బూడిది గోపిపై తప్పుడు ఆరోపణలను ప్రోత్సహించి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా పరిపాలన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సాగాలని, కక్ష సాధింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు జనగామలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోకు కనకారెడ్డి మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జనగామ జిల్లాకు నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారు సిపిఎం ప్రజా ఉద్యమాల మీద, ప్రజా సంఘాల మీద ద్వేషం పెంచుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న విషయం ఈ మధ్యకాలంలో పేపర్లు, టీవీల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఉంది. ఈరోజు వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక జాతీయ పార్టీగా, ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుపుతున్నటువంటి పార్టీగా, దేశ స్వతంత్రం కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీగా, ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి పార్టీగా అనేక ప్రజా సమస్యలు వచ్చినటువంటి సందర్భాల్లో మేము ఆ వచ్చినటువంటి సమస్యలు ఏవైతున్నాయో సంబంధిత అధికారులకు వివరించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా అధికార పార్టీ ఎవరున్నా, అధికారులు ఎవరున్నా సాధ్యమైన మేరకు ప్రజా సమస్యలు అవి దృష్టికి తీసుకుపోయే పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ సిపిఎం పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ ఎక్కడ పైరవ చేసి అలాంటి ఇతర కార్యక్రమాలకు పాల్పడే చరిత్ర లేదు. అలాంటి వాళ్ళు ఉంటే కూడా పార్టీ క్షమించారు, ప్రజా సంఘాలు కూడా క్షమించారు. కానీ ఈరోజు జనగామ జిల్లాను అంతా నేనే బాగున్నట్టు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం, రాజ్యాంగం, వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ జనగామ జిల్లాకు రాజ్యాంగం లేదు, వ్యవస్థ లేదు, ఏది ప్రజాస్వామ్యం లేదు, ప్రజలు లేదు, ప్రతిపక్ష పార్టీ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినాలి తప్ప ఇతరులు ప్రతిపక్ష పార్టీ కానీ, అధికార పార్టీ కానీ ఎవరు కూడా నాకు చెప్పడానికి వీళ్ళు అందంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కలెక్టర్ గారు ఉంది. మేము ఇటీవల కాలంలో జనగామ జిల్లాలో జూన్, జూలై నెల మాసంలో క్షేత్రస్థాయిలో విద్యారంగంలో, వ్యవసాయ రంగంలో, వైద్య రంగంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ఒక 2 నెలల పాటు సర్వే చేసి ఆ వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఒక ధర్నా కార్యక్రమం చేసి మేము మెమోరాండం ఇవ్వడానికి వెళితే స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంగా మేము ఇచ్చినటువంటి మెమోరాండం తీసుకోకపోతే మేము నిరసనగా గేటుకు మేము మెమోరాండాలు కట్టి రావడం జరిగింది. అందుకోసం ఈరోజు మేము ఎప్పటికైనా జనగామ జిల్లాలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి, నిర్మాణ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి, విద్యారంగంలో సమస్యలు ఉన్నాయి, వైద్య రంగంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి వారధిగా కరెక్ట్గా ఉంటాం. కానీ అది చేయకుండా ప్రతిపక్షాలను గౌరవించాలి, అధికార పార్టీ అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ప్రజలు ఏదైనా విషయం చెప్తే వినాలి. అలా చేయకుండా ఏదో ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల సిపిఎంలో మనం సిపిఎంగా గేటు వాహనాలు బయట పెట్టేటువంటి విషయంలో కానీ, లేకుంటే బీసీ మహిళ, ఎస్సీ మహిళకి ఇచ్చినటువంటి ఇష్టాలు తొలగించేటువంటి విషయంలో కానీ కొన్ని అంశాల విషయంలో సరైన పద్ధతి కాదని మేము వ్యక్తిగతంగా కలిసి చెప్పినాం. తర్వాత కూడా మేము చెప్పినటువంటి సందర్భాల్లో కూడా విడకుండా ఇష్టానుసారంగా వాళ్ళకు ఉపాధి లేకుండా తీసుకుపోయి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడితే అని అడగాల్సిన అవసరం, బాధ్యత ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ పార్టీగా మా మీద ఉంటుంది. కానీ దాన్ని ఈరోజు గుర్తించకుండా ఒక స్పోర్టివ్ అధికారి, ఐఏఎస్ అధికారి యొక్క స్పోర్టివ్ ఉండాలి. వీళ్ళు ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు, వీళ్ళు మా దృష్టికి తీసుకొస్తున్నారు, నా పరిధిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తా, మిగతా ప్రభుత్వాన్ని నమ్ముతున్నటువంటి ఆలోచన ఉంటే ఎటువంటి సమస్య రావు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నిర్వహిస్తున్న తీరు
జిల్లాలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని శాఖలలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు కూడా పనిచేయాలనేటువంటి భయపడుతున్న పరిస్థితి ఉంది. కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు ఇసుక కానీ అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాక్టర్ కొనుక్కున్నటువంటి వాళ్ళు, జేసీబీ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇసుకకు డీడీ కట్టాలనే పేరుతోటి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే సందర్భంగా వాళ్ళు బతుకుదామని ఫైనాన్స్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జనగామ పట్టణంలో ఎప్పుడో నిర్మాణం చేసుకున్నారు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు అవి రూల్ ప్రకారం లేవని చెప్పేసి సెల్లార్లు సీజ్ చేయడం ఇటువంటి వ్యాపారులు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత జనగామ జిల్లా విద్యారంగం చాలా ముఖ్యమైనది. డిఈఓ పోస్ట్ లేకపోతే తన దగ్గరనే డిఈఓ పోస్ట్ దగ్గర పెట్టుకొని సమస్యలు చెప్పాలంటే ఈరోజు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. కింద అధికారులు చెప్పాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు జనగామ జిల్లా ఎర్రగొండ తండలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు 3 టీచర్లు ఉండాలి. ఒక టీచర్ ఉంటే అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. 60 మంది భవిష్యత్తు ఉందని వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్న పరిస్థితి. అటువంటి విషయాలు మా దృష్టికి వస్తే మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోతాం. మరి అలా ఇబ్బంది ఏమున్నది, కలెక్టర్ గారికి విని ప్రభుత్వానికి చెప్పి 2 టీచర్లు పెట్టడానికి ఇటువంటి విషయాలు మాకు చాలా అంశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. ఈరోజు రుణాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంగా ఇళ్ల స్థలాల్లో లేనటువంటి, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, పెన్షన్స్ రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ విషయాలు మేము ప్రభుత్వం నిరసన చెప్తాం. ప్రజాస్వామ్య పద్ధతిగా ఓ మెమోరాండం ఇస్తాం. వారు ప్రభుత్వానికి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ వ్యక్తిగతంగా టార్గెట్స్, గతంలో సాధికారుల మీద వ్యక్తిగతంగా టార్గెట్స్. ఇప్పుడు మా పార్టీలో కనకారెడ్డి గట్టిగా మాట్లాడుతుంది, గోపి గట్టిగా మాట్లాడుతుంది, కేవలం గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అవన్నీ కూడా అంటే సేకరించడం, కేసులు పెట్టమని బెదిరించడం. ఈరోజు కూడా మాకు సంబంధించినటువంటి వాళ్ళు పోతే వాళ్ళ మీద చిందరేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందట. ఆ విధంగా వివరించడం ఎంతవరకు కరెక్ట్. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, కలెక్టర్ గారు తన వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ప్రజల్ని గౌరవించండి, ప్రతిపక్ష పార్టీని గౌరవించండి. ఒక జిల్లా ఉన్నత స్థాయి అధికారిగా మీరు ప్రజలకు సేవకుడిగా ఉండాలి. ప్రజలు కట్టేటువంటి పనుల ద్వారా మీరు జీతం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ప్రజాసేవకుడిగా ఉండాలి, ప్రజలకు సేవ చేయండి, ప్రజల మన్ననలు పొందండి. సేవకుడు చేసామని ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టుకుంటే అది కాదు. మీకంటే ముందు చాలామంది కలెక్టర్ నుంచి చాలా పనులు చేసిన వాళ్ళు ఎవరు ప్రచారం చేసుకోవాలి. అందుకనే మేము ఇప్పటికైనా చెప్తున్నాం, కలెక్టర్ గారికి, సిపిఎం పార్టీకి, ప్రజా సంఘాలకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. మేము ఏదైనా ప్రజా సమస్యలు వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఉంటాం. నిన్న డిపిఓ గారు ప్రకటించారు 250 మంది దగ్గర గోపేరెడ్డి అనే 10,000 వసూలు చేసి డిఆర్ఓ గారు ప్రకటించింది 250 అసలు ఆడ ఉన్న ప్లాట్ల సమస్యనే 20 మంది ఉన్నారు. 20 మంది ఉంటే 250 మంది ఎట్లా చెప్తారు? గోపి ఎవరైనా స్టేట్మెంట్ ఏదైనా గోపి ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఎవరైనా బాధితులుంటే వాళ్ళని ఆఫీసు తీసుకొని ఒక దరఖాస్తు తీసుకొని దాన్ని పోలీస్ అధికారులు రాయడం, ఆర్డీఓ రాయడం, సిపి గారికి రాయడం, అంటే ఇట్లా బెదిరింపులకు గురి చేయడం. ఒకటే చెప్పదలుచుకున్న సిపిఎం ఎర్ర జెండా ఎవరికి భయపడదు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా న్యాయం కోసం, ధర్మం కోసం, ఈ జనగామ జిల్లాలో ఉన్న సమస్యల కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ విధంగా ప్రయత్నం చేసి మేము జనగామ జిల్లాలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాకుల కోసం ఉద్యమిస్తాం. ఈరోజు అలాంటి పద్ధతిలో ఉండాలి తప్ప ఎర్ర జెండాను మేము సిపిఎం నాయకత్వాన్ని మేము మాకు కేసులు పెడితే బయట ఉంటే పోరాటాలు చేస్తాం, జైల్లో ఉంటే కూడా ఉద్యమాలు చేస్తాం. జైల్లో ఉన్న ఒకటే, మాకు బయట ఉన్న ఒకటే. మేము మా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అనేక మంది వాళ్ళ చదువులు అవన్నీ కుటుంబాలు చదువుకొని డివోటెడ్ కార్యకర్తలు ఉండి సమాజకు సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు గౌరవించాలి. అలాంటి పద్ధతి కాకుండా నువ్వు ద్వేషం పెంచుకొని ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే అదేవిధంగా ఇంకా చాలా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అవన్నీ అటువంటి పద్ధతులు కూడా మానుకొని ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా ఒక జిల్లా అధికారిగా మీరు పనిచేయండి. ప్రజలు గౌరవిస్తారు, మేము గౌరవిస్తాం. ఆ పద్ధతిలో ఉండాలి. ప్రజలు ఇచ్చినటువంటి అవి కూడా మీరు స్వీకరించండి. ఎవరైనా పోతే ఆయన ఐడెంటిటీ కార్డు ఉంచుకొని ఇచ్చేయండి చెప్పేసి అట్లా బెదిరింపు ఆయన పాస్బుక్ ఉంచుకోండి. ఇట్లా గన్మెన్ చెప్పడం, బెదిరించడం ఏం పద్ధతి అది?
అంటే ఇష్టానుసారంగా వివరించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఒక కలెక్టర్ దగ్గరికి పోతున్నామంటే మా సమస్య పరిష్కారం అయితే ఎంతో ఆవేదనతో బాధతో పోతాం. ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. జిల్లాలో చాలా భూ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర పోతే పరిష్కారం అయితే కలెక్టర్ గారి దగ్గర పోయిన తర్వాత లాయర్ దగ్గర తహసీల్దార్ దగ్గర వాళ్ళు చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళ దరఖాస్తు తీసుకొని సంబంధిత అధికారులకు ఎండర్ చేయండి. అదే సార్ రాసింది కాదని చెప్పి దాని మీద ఏమైనా అవకాశం ఉంటే వాస్తవాల కోసం సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అది చేయకుండా నువ్వు లాయర్ దగ్గరకు లేకుండా కింద తహసీల్దార్ దగ్గర పోతే సమస్య పరిష్కారం అవుతుంది. అక్కడ అయితే మీ దగ్గరికి వచ్చింది. కాబట్టి మేము అందుకోసమే ఈరోజు సిపిఎంగా ఖచ్చితంగా మేము వైఖరి మారితే మేము అందరం కూడా ఆ పద్ధతిలో ఉంటాం. మారపోతే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేసినాం. జిల్లా వ్యాప్తంగా కూడా దశలవారీగా ఉద్యమాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. మా రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పినాం. తర్వాత సిఎస్ గారికి సంబంధిత ఎవరైతే జిల్లా మంత్రి ఉన్నాడో గతంలో కొన్ని విషయాలు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తాం. ఆ పద్ధతిలో మేము తప్పకుండా జనగామ జిల్లాలో పోరాటాలు ఉద్యమాలు ప్రజల పక్షాన చేస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ పార్టీ జిల్లా కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో పార్టీ సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వెంకటరెడ్డి గారు పాల్గొంటున్నారు. అట్లాగే పార్టీ జిల్లా కమిషనర్ యువప్రకాష్, కూడిద గోపి, చుచ్చు నిజందర్, ముఖ్య చంద్రనాయక్, అట్లాగే పార్టీ సభ్యులు పల్లెల రజిత, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రాపర్టీ రాజు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు మాట్లాడాల్సిన కూడా మన బాలాజీ నగర్లో ఉన్నాయి. అది వెంటనే తక్షణమే పోయి నోటీస్ ఇచ్చి మీరు సమయం ఇచ్చి సీజ్ చేయండి. వెంటనే మూసివేయడం వల్ల అక్కడ వచ్చేటువంటి ఖాతాదారులు, రైతులు, ప్రజలు ఈరోజు రైతులకు వ్యవసాయం చేశాను సడన్గా మంది ఎంత ఇబ్బందులకు గురవుతున్న డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి పద్ధతులు కాదు. మీరు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ముందుగా నోటీస్ ఇవ్వండి, వాళ్ళ వివరణ తీసుకోండి. వివరణ సరిగ్గా లేకపోతే ఆ సందర్భంగా ఏదైనా అవకాశం ఉంటే కానీ అది చేయకుండా డైరెక్ట్ చేయడం అనేది ప్రజలు సీజ్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. రాజ్యాంగం సారు జనగామ జిల్లాను రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి కలెక్టర్ గారే రాజ్యాంగేతర శక్తిగా వివరించడం, ప్రజాస్వామ్య విలువలను పాటించకపోవడం అది పద్ధతి కాదని సిపిఎం చెప్పదలుచుకుంది.